షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యానాంశం, గాడ్ కేర్స్ అబౌట్ అస్. దేవుడు మన గురించి ఆయన శ్రద్ధ వహిస్తూ దేవుడు ఉన్నాడు. He cares about his creation, not only creation, he cares about you and me, because we are made in the very image of God. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపం చేయబడిన మానవుని పట్ల దేవుడు ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు. లేఖన భాగం గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఉన్న వాక్య భాగం జ్ఞాపకం చేసుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 28 to 30. వస్త్రం గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక నాని వల్ల నేను అలంకరింపడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలా అలంకరించడలా, అల్ప విశ్వాసారా మీకు నిశ్చయముగా వస్త్రమును ధరింప చేయను కదా. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు యేసు పరలోక ప్రసంగంలో కొన్ని విషయాలు ప్రస్తావించాడు. ఏమి తిందుమో అని మీ ప్రాణం గురించి, ఏం ధరించుకుందామని దేహం గురించి చేయను. మీరు చింతింపకూడదు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కాదా? ఆహారం కంటే ప్రాణం. Our life is much more valuable than the food. Much more value. Our body is much more value than the raiment. వస్త్రం కంటే దేహం ఎంతో ప్రాముఖ్యమైనది, ఆహారం కంటే ప్రాణం ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే ప్రభువు చింతించే వారి గురించి, ఆలోచించే వారి గురించి ఈ మాట ప్రస్తావిస్తున్నాడు. అడవిలో చూపించి ఒకసారి చూపించి, అడవి చూడండి, ఒక్కసారి చూడండి. అవి కష్టపడవు, వడకవు, కానీ గాడ్ హెస్ కన్సర్న్ ఫర్ హిస్ క్రియేషన్. అవి ఏమాత్రం కష్టపడవు. కానీ వాక్యభావన గమనించినట్లయితే ఆయన సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపడలేదు. ఇంత చక్కగా అలంకరించారు. సొలొమోను రాయబడింది. దానికంటే సొలొమోను వైభవం కంటే ఈ యొక్క వైభవం ఎంతో గొప్పది. దేవుడు వాటిని అంతగా శోభాతిశయముగా అలంకరింపచేస్తున్నాడు. గాడ్ గివ్స్ బ్యూటీ ద ఫ్లవర్స్. తన లైఫ్ స్పాన్ గమనించినప్పుడు నేడుండి రేపు అవి పొయ్యిలో వేయబడతాయి. ఓన్లీ వన్ డే లైఫ్. దాని యొక్క లైఫ్ స్పాన్ గమనించి ఒక్కరోజు మాత్రమే. అవి సాయంకాలం వడబారిపోతాయి, పొయ్యిలో వేయబడతాయి. కానీ ఆ ఒక్కదిన కూడా ఎంతో వైభవంగా, ఎంతో చక్కగా అవి తన యొక్క అందాన్ని, శోభాతిశయాన్ని అనేకులకు చూపించగలుగుతున్నాయి. షోయింగ్ దర్ బ్యూటీ ద హోల్ వరల్డ్. ప్రపంచానికే తమ అందాన్ని చూపించగలుగుతున్నాయి. క్రైస్తవ విశ్వాసి వస్త్రం కంటే నీ దేహం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇట్ వాస్ సో ఇంపార్టెంట్, సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్ స్పిరిట్ ఈస్ ఇన్ యూ అండ్ మీ. దేవుని ఆత్మ నీలో నాలో నివసించాడు. కాబట్టి మనం ఎంతో శ్రేష్ఠులం. మన జీవిత కాలం ఎంతో శ్రేష్టమైనది. 70 సంవత్సరాలు కావచ్చు, 80 కావచ్చు. కానీ దేవుడు మన చిన్న జీవితంలో ఆయన యొక్క సౌందర్యాన్ని మనం ఈ లోకానికి చూపించే వరకు ఉండాలి. యేసయ్య ఆత్మీయ సౌందర్యాన్ని, ఆయన యొక్క పరిపూర్ణతను, ఆయన ఎంత పరిపూర్ణుడో, ఎంత కాంక్షణీయుడో, ఆయన ధవళవడు రత్నముడు. కాబట్టి ఆ ప్రభు యొక్క సౌందర్యాన్ని మనం సంతరించుకొని ఆయన సౌందర్యాన్ని మనం ఈ లోకాన్ని చూపించే వరకు ఉండాలి. నాట్ అవర్ బ్యూటీ, అవర్ బ్యూటీ ఫేడ్స్, బట్ గాడ్స్ బ్యూటీ నెవర్ ఫేడ్స్. అన్ఎండింగ్ బ్యూటీ ఆఫ్ గాడ్ యు షుడ్ ఎగ్జిబిట్, షో టు అదర్ పీపుల్ ఫర్ అబ్జర్వింగ్ అస్. కానీ మనం అది చేయలేక, మనం ఆ ప్రభు యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూపించలేక, మన గురించి ఆలోచించుకుంటూ, దేహాల గురించి, వస్త్రం గురించి, ఆహారం గురించి అనేక విషయం విచారిస్తూ మనం మన జీవితకాలం వృధా చేసుకుంటున్నాం.
మనం చేయవలసి చేయలేకపోతున్నాం. కాబట్టి ఆయన రాజ్యము నీతిని మొదలు వెదకుడి. మీరు ఈ లోకమే నా కొరే జీవించండి. నాకు పరిపూర్ణ సౌందర్యాన్ని ఈ లోకాన్ని చూపించండి. మనం చూపించలేకపోతే ఎందుకనగా మీరు వరీ అబౌట్ సో మెనీ థింగ్స్, నో థాట్స్ అబౌట్ ఇటర్నిటీ, అవి ఇటర్నల్ గాడ్. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తుండగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తాం. మహానాయక మోషే ప్రార్థన చేశారు 90 let the beauty of the Lord our God be upon us. దేవుని యొక్క ఆత్మీయ సౌందర్యం, యేసుని సౌందర్యం నాలో వెలగని పాట పాడతాం. మనం మా సంఘంలో క్లోజింగ్లో ఇంగ్లీష్ సరిగ్గా తెలుగు సరిగ్గా పాట పాడుతుంది, యేసు సౌందర్యము నాలో వెలగనని పాడతానేమో. కానీ మనం ఆ సౌందర్యాలు వెలగాలి అని చూపించిన ఆశ, జిజ్ఞాస ఈనాడు కొరబడిపోయింది. మహానాయక మోషే ప్రార్థన చేసిన రీతిగా, లార్డ్ లెట్ ద బ్యూటీ ఆఫ్ యూ బీ అపాన్ మీ దట్ ఐ మే షో యువర్ రేడియన్స్ టు దిస్ వరల్డ్. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ సౌందర్యం చూపిస్తూ మన ఈ లోకంలో ముందు సాగిపోదాం. ఎందుకనగా ఆయన ఈ లోకంలో మనం జీవించడానికి గొప్ప కృపనిచ్చాడు. ఈ జీవితం ఆయన కాబట్టి ఆయనే చూపిస్తూ ఈ లోకం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యముగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకే స్తుతి స్తోత్రాలు. అల్పాశ చూస్తున్న మమ్మల్ని ప్రేమించి మన శ్రద్ధ కలిగి ప్రభువా మీ సౌందర్యాన్ని పొందుకొని ఈ లోకం మీ సౌందర్యం చూపించేవారు ఉండాలని ఆశిస్తున్నారు కదా తండ్రి. మేము అనేకమైన వాటి విషయం ఆలోచిస్తూ తండ్రి మా జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు ప్రభావ. మీ మనసు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ఏం చేయాలో, ఏం చూపించాలో అది చూపించగా ప్రభావ ఈ లోకముందు తండ్రి మేము పతనావస్థ చేరుకున్న ప్రభావ కరుణించడం మా తండ్రి. మీ ఆత్మ సౌందర్యం సంతరించుకుని ప్రభావ, మీ ఆత్మ సౌందర్యాన్ని ప్రభావ ఈ లోకంలో చూపిస్తూ మా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత రత్నవరుడు, ధవలవరుడు, అతి కాంక్షణీయుడు ఆయన. అంటే ఈ లోకాన్ని ప్రభావ మీకు సుగుణాలు చూపించేవారు ఉండకు కృపా సాధ్యత ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.